అఖండ్‌కి సీక్వెల్‌గా 'అఖండ 2' రాబోతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో 4గో సినిమాగా రాబోతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా 'అఖండ్‌కి థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఓ ఎస్సెట్‌గా నడిచిన నేపథ్యంలో సీక్వెల్‌కి కూడా తనే కొనసాగుతాడని అందరూ భావించారు. అయితే యూనిట్ మాత్రం యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్‌ని ఎంపిక చేసే దిశగా ఆలోచన చేస్తోందని సమాచారం. అదే గనక నిజమైతే బాలయ్య, హర్షవర్ధన్ కాంబినేషన్‌లో ఇదే మొదటి సినిమా అవుతుంది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక పాట వచ్చింది. జరగండి జరగండి అంటూ సాగే ఈ గీతం మెగా అభిమానులను మురిపిస్తోంది. కాగా తాజాగా ఈవెంట్లో చిత్ర సంగీత దర్శకుడు థమన్ గేమ్ చేంజర్ ఆల్బంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో మొత్తం 7 పాటలు ఉన్నట్లు వెల్లడించాడు. అదేవిధంగా ఆగస్టు నెలాఖరు నుంచి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయని తెలిపాడు. కాగా శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ చేంజర్ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. మహానటి, సీతారామన్ చిత్రాలతో తెలుగునాట బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన దుల్కర్ సల్మాన్ సెప్టెంబర్ 7న లక్కీ భాస్కర్తో పలకరించనున్నాడు. కాగా దుల్కర్ తదుపరి చిత్రం పవన్ సాధినేని దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మాణంలో ఉంటుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా దర్శకుడు పవన్ సాధినేని తన ట్విట్టర్ అకౌంట్లో పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. దుల్కర్ పుట్టినరోజైన జూలై 28కి ఒక రోజు ముందు అంటే జూలై 27న అప్డేట్ ఉండబోతున్నట్లు పవన్ క్లూ ఇచ్చాడు. మరి కొత్త చిత్రంలో దుల్కర్ ఎలాంటి పాత్రలో ఎంటర్టైన్ చేస్తారో చూడాలి. కేజీఎఫ్ కెప్టెన్ ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాన్ని యంగ్ టైగర్ ఎన్టీఆర్తో చేయబోతున్న సంగతి తెలిసిందే. కాగా కోలీవుడ్ స్టార్ అజిత్తో ప్రశాంత్ బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అజిత్ సోలో హీరోగా 2025లో ఒక చిత్రాన్ని మొదలుపెట్టి 2026లో రిలీజ్ చేయనున్నారట. అదేవిధంగా కేజీఎఫ్ 3లోనూ అజిత్ లీడ్ రోల్ పోషించే అవకాశం ఉందట. ఈ 2 సినిమాలను హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తుందని సమాచారం. మరి ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. యానిమల్ ఫేమ్ తృప్తి డిమ్రీ నటించిన బ్యాడ్ న్యూస్ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ ఓ హీరోగా నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ముంగిట దూసుకుపోతోంది. వన్డే టెస్ట్లోనూ ఈ చిత్రం పాస్ మార్కులు పొందడంతో బ్యాడ్ న్యూస్ లాభాల బాట పట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరీ ముఖ్యంగా మల్టీప్లెక్స్, మెట్రో సిటీస్లో బ్యాడ్ న్యూస్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మొత్తం మీద బ్యాడ్ న్యూస్ మూవీ గుడ్ పెర్ఫార్మెన్స్ చేస్తూ తృప్తి ఖాతాలో మరో హిట్ క్రెడిట్ చేయబోతుందనే చెప్పొచ్చు.